Bring your right leg forward. Ekadasha, bring your left leg forward. Dwadasha, Namaskara Sthiti. Om Hraum Khagaya Namaha. Ekam, breathe in, bend backward. Dve, breathe out, bend forward. Trini, take your right leg backward. Chatvari, take your left leg backward. Pancha, knee down. Relax, breathe in, breathe out. Shata, chin down. Ashtangasana. Sapta, rise your upper body. Ashta, Parvatasana, gaze at your navel area. Nava, knee down, breathe in, breathe out. Dasha, bring your right leg forward. Ekadasha, bring your left leg forward. Dwadasha, Namaskara Sthiti. Okay. Namaskara Sthiti. Om Hraum Japana. Om Raha Pushne Namaha. Breathe in, bend backward. Ekam. Dve, breathe out, bend forward. Trini, take your right leg backward. Chatvari, take your left leg backward. Pancha, knee down, breathe in, breathe out. Shata, chin down. Ashtangasana. Sapta, rise your upper body. Ashta, Parvatasana. Nava, knee down. Dasha, bring your right leg forward. Ekadasha, bring your left leg forward. Dwadasha, Namaskara Sthiti. Relax. చేద్దామా ఇంకొకరు అయిపోయింది కెపాసిటీ వదిలేండి. శిథిల తాడాసన. కాళ్ళ రెండిటి మధ్య ఒక అడుగు దూరం ఉండాలి. శరీరానికి దూరంగా రెండు చేతులు వదులుగా ఉంచాలి. కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనిస్తూ ప్రశాంతంగా కొద్దిసేపు శిథిల తాడాసనలో రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయండి. మీ శరీరంలో జరిగిన మార్పులను గమనించండి. మీ శరీరంలోని అన్ని కండరాలు వదులుగా ఉండాలి. ఎటువంటి ఒత్తిడి లేకుండా విశ్రాంతికి లోనవ్వండి. రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళు రెండు ఒకదానికొకటి దగ్గర చేరుస్తూ కళ్ళు తెరిచి
స్థితిలోకి, తాడాసన స్థితి. మనం ఇప్పుడు నిలబడి చేసే ఆసనాలు చేస్తాం. ఫస్ట్ అర్ధకటి చక్రాసన. ఏకం అన్నప్పుడు చేతిని పైకి తీసుకెళ్ళి, ఫస్ట్ చూడండి, చేతిని పైకి తీసుకెళ్ళి చెవికి జబ్బను తాకించాలి. ద్వే అన్నప్పుడు నెమ్మదిగా పక్కకు వంగాలి. ఫస్ట్ ఎడం వైపు కొంగుతాం, నెక్స్ట్ దీనికే కాంప్లిమెంటరీ సైడ్ రైట్ సైడ్. సో ఈ రెండు ఇప్పుడు చేస్తాం. ఏకం, రైజ్ యువర్ రైట్ హ్యాండ్, టచ్ యువర్ రైట్ ఇయర్. ఓకే. ద్వే, బెండ్ లెఫ్ట్ సైడ్, లాటరల్ బెండింగ్. చేతిని వంచొద్దు, చేతిని నిటారుగానే ఉంచండి. ఇలా ఉంచకూడదు, ఇలా నిటారుగానే. శరీరము ఎంత వీలైతే అంత పక్కకు ఉంచుకోవాలి. త్రీని, నిటారుగా నిలబడండి. చత్వారి, చేతిని రిలీజ్ చేయండి. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. ఏకం, రైజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, ప్లేస్ ఇట్ beside to your ear, touch your left ear with your bicep. Dve, bend right side, lateral bending. Bend as per your capacity. Don't bend either forward or backward. You have to bend only sideways. త్రీని, నిలబడుకునే స్థితికి రండి. చత్వారి, చేతిని రిలీజ్ చేయండి. నెక్స్ట్ మనము అర్ధ చక్రాసన చేస్తాం. ఇందులో రెండు చేతుల వేళ్ళని ఇలా ఒకదానికొకటి కలుపుకుంటాం. కలుపుకొని ఏకంలో రెండు చేతులను ఇలా సపోర్ట్ ఇస్తూ నడుముకి పూర్తిగా ఇలా వెనక్క భాగంలో సపోర్ట్ ఇస్తూ ఇలా ముందుకు వేళ్ళు చూసేలాగా పెట్టుకుంటాం. ద్వే అన్నప్పుడు శరీర పై భాగాన్ని ఎంత వీలైతే అంత వెనక్కు ఉంచుతాం. త్రీనీలో మళ్ళీ నిటారుగా నిలబడతాం. చత్వారీలో చేతులు రిలీజ్ చేస్తాం. ఓకే. నౌ ఏకం, చేతులు వెనక్కి పోవాలి. చేతులు ఒకదానికొకటి వచ్చేలాగా పెట్టుకోవాలి. అందుకే ఏళ్ళన్నీ కలుపుకోవాలి అని చెప్పింది. ఓకే. త్రీని, నిలబడండి. చత్వారి, రిలీజ్ చేయండి. ఆసన చేసేటప్పుడు మధ్యలో మాట్లాడకూడదు. మాట్లాడడం వల్ల ఆసన ప్రయోజనం అనేది మనకు అందదు. ఎంత మౌనంగా, ఎంత అర్థమైతే అంత మీరు చేస్తే, మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ చేస్తాను. ఓకే. అర్ధ చక్రాసన మళ్ళీ ఒకసారి చేద్దాం. చేతులంతా వేళ్ళన్నీ కలుపుకుంటాం ఒకదానికొకటి. వెనక్క నడుముకి సపోర్ట్ ఇస్తాం. నడుముకి బాగా వెనక్క భాగంలో రెండు చేతులు వచ్చేసాయనుకోండి, అలాగా అంటే పొరపాటున మనం పడిపోకుండా చేయి సపోర్ట్ ఇస్తుంది అంతే. ఓకే. ఏకం, ద్వే, ఇది ఆసన స్థితి. ఇక్కడ కంఫర్టబుల్గా బ్రీత్ తీసుకోవాలి, అంత మాత్రమే మనం వంగాలి. గాలి బిగబట్టేంత వంగకూడదు. త్రీని, నిటారుగా నిలబడండి. చత్వారి, చేతులు రిలీజ్ చేయండి. ఇప్పుడు ఆసన స్థితిలో మన శరీరము సుఖంగా ఉండాలి. అది మనం ఆసనం అంటే మన శరీరాన్ని కష్టపెట్టేంతగా వంగమని కాదు, అలాగని ప్రశాంతంగా పడుకున్నట్టు రిలాక్సేషన్ ఉండకూడదు. కొంచెం కొంచెం స్ట్రెచ్ చేసుకుంటా ఆసనాన్ని పూర్తిగా పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. నెక్స్ట్ పాదహస్తాసన, ఫార్వర్డ్ బెండింగ్. ఇప్పుడు మనం వెనక్కి వంగాం కదా, ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ చేస్తాం. దానికి కాంప్లిమెంటరీ. ఏకం, రెండు చేతులు భూమికి సమాంతరంగా పైకి మన భుజాలకి ఇరువైపులా రైజ్ చేయండి. ద్వే, ఇంకా పైకి లేపి చెవులకు ఇరువైపులా రెండు చేతులు వచ్చేలాగా చేయండి. త్రీని, శరీరాన్ని నడుము దగ్గర నుంచి ముందుకు వంచి భూమికి సమాంతరంగా మన శరీర పైభాగం ఉండేలాగా చూసుకోండి. చత్వారి, పూర్తిగా వంగి రెండు హస్తాలను పాదాలకి ఇరువైపులా పెట్టండి. ఒకవేళ పూర్తిగా వంగలేకపోతే మీ శరీరం సహకరించినంత మాత్రమే వంగండి. ఎట్టి పరిస్థితుల్లో మోకాళ్ళు వంచవద్దు, వీలైనంత మాత్రమే శరీరాన్ని వంచండి. పంచ, భూమికి సమాంతరంగా నిలబడండి. షట, పూర్తిగా నిలబడండి. సప్త, రెండు చేతులు భూమికి సమాంతరంగా రావాలి. అష్ట, పూర్తిగా రిలీజ్ చేయాలి.
ఇప్పుడు మనము త్రికోణాసనం చేద్దాం. 2 కాళ్ళకు మధ్య 1 మీటర్ డిస్టెన్స్, 2 చేతులు కూడా భూమికి సమాంతరంగా వస్తాయి. ఏకం ద్వేలో మన ఎడమ చేతిని తొడ మీదకి తీసుకెళ్ళి ఆంచి కుడి చేతిని పైకి తీసుకెళ్ళి కుడి చేయి మునివేళ్ళను చూడాలి. ద్వే మీరు ఆపోజిట్ చేస్తున్నారు అంతే. 3 నార్మల్గా భూమికి సమాంతరంగా వచ్చేలాగా నిలబడండి. 4 నార్మల్ స్థితి. ఇది ఆసన ఫుల్ మనము ఆ స్ట్రెచ్ ఫీల్ అవ్వాలి అంటే కాళ్ళు బాగా దూరంగా పెట్టాలి. అప్పుడు కరెక్ట్గా మనం ఇలా వంగినప్పుడు మనకి ఇక్కడ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. ఓకే, మన ఫైనల్ పోస్చర్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ ఏకం 1 మీటర్ డిస్టెన్స్, కాళ్ళ మధ్య 1 మీటర్ డిస్టెన్స్, ఇంకా కొంచెం దూరం పెట్టండి. చేతులు 2 భూమికి సమాంతరంగా. ద్వే ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. ఎడమ చెయ్యి తొడ మీదకి, కుడి చెయ్యి తొడ మీదకి, ఎడమ చెయ్యి మునివేళ్ళు చూడండి. 3 భూమికి సమాంతరంగా చేతులు. 4 రిలీజ్. ఓకే, ఇప్పుడు మనము తిర్యక్ త్రికోణాసనం చేస్తాం. ఏకం దేలో మన కుడి చేతిని తీసుకెళ్ళి ఎడమ పాదం పక్కన పెట్టడానికి ట్రై చేస్తాం. వీలైనంత వంగగలిగితే పూర్తిగా వంగని, లేదంటే ఎంత వీలైతే. ఏకం ద్వే 3 భూమికి సమాంతరంగా చేతులు వచ్చేలాగా నిలబడండి. 4 కాళ్ళు చేతులు రిలీజ్ చేయండి. ఇప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్. ఇందాక కుడి చేతిని ఎడమ పాదానికి వచ్చారు, ఇప్పుడు ఎడమ చేతిని కుడి పాదానికి. ఏకం భూమికి సమాంతరంగా చేతులు. ద్వే బెండ్ అయ్యి ఎడమ చేతిని కుడి పాదానికి పక్కగా. 3 నిలబడుకొని 4 రిలీజ్. టైం ఎంత అయింది చూడండి. అవునా, ఓకే. అయితే శవాసనకి రిలాక్స్గా నేల మీద పడుకునేయండి. నాకైతే పూర్తిగా క్లాస్ చెప్పిన ఫీల్ రావట్లే, సగమే చెప్తున్నా. 1.5 అవర్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. 45 మినిట్స్కి హాఫ్ కంప్లీట్ చేయగలుగుతాం. రిలాక్స్. మీ 2 చేతులు శరీరానికి ఇరువైపులా, మీ పూర్తి శరీరాన్ని నేలకు అప్పగించండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. నా సూచనలను పాటిస్తూ మీ శరీరానికి విశ్రాంతి కల్పించండి. మానసికంగా మీ దృష్టిని మీ పాదాల మునివేళ్ళ మీదకి తీసుకురండి. మీ పాదాల మునివేళ్లకు మానసికంగా విశ్రాంతి కల్పించండి. మీ శరీరంలో ఎటువంటి కదలికలు ఉండకూడదు. నా సూచనలకు మీ మానసికమైన సంసిద్ధత మాత్రమే అవసరం. మీ దృష్టిని మీ 2 పాదాల మీదకి తీసుకురండి. మానసికంగా 2 పాదాలకు విశ్రాంతి కల్పించండి. మీ దృష్టిని మీ కాళ్ళ పిక్క కండరాల మీదకి తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. విశ్రాంతి. ఆరామ్ సే. మీ దృష్టిని మీ 2 తొడల మీదకి తీసుకురండి. మీ తొడ కండరాలకు విశ్రాంతి కల్పించండి.
విశ్రాంతి. మీ దృష్టిని మీ నడుము కండరాల మీదకి తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. మీ దృష్టిని మీ పొట్ట కండరాల మీదకి తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. మీ దృష్టిని మీ వీపు క్రింది భాగం మీదకి తీసుకురండి. మీ వీపు క్రింది భాగంలో కండరాలకు విశ్రాంతి కల్పించండి. మీ దృష్టిని మీ వీపు పై భాగం మీదకి తీసుకురండి. వీపు పై భాగంలో ఉన్న కండరాలకు విశ్రాంతి కల్పించండి. మీ దృష్టిని మీ ఛాతీ కండరాల మీదకి తీసుకురండి. ఛాతీ భాగంలో ఉన్న కండరాలకు విశ్రాంతి కల్పించండి. మీ దృష్టిని మీ 2 చేతుల మీదకి తీసుకురండి. మీ 2 చేతుల కండరాలకు మానసికంగా విశ్రాంతి కల్పించండి. మీ దృష్టిని మీ ముఖం కండరాల మీదకి తీసుకురండి. మీ ముఖం కండరాలకు మానసికంగా విశ్రాంతి కల్పించండి. మీ దృష్టిని మీ 2 భుజాలు మెడ కండరాల మీదకి తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. మీ దృష్టిని మీ తల వెనక భాగం మీద ఉన్న కండరాలకు తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. మీ శరీరం మొత్తం కండరాలన్నీ విశ్రాంతితో ఎంతో రిలాక్స్ని ఫీల్ అవుతున్నాయి. ఈ ప్రకృతిలోని శక్తి మీ అణువణువులో నింపబడుతుంది. మీరు ఎంతో ఆరోగ్యవంతులుగా తయారవుతున్నారు. నా ఇన్స్ట్రక్షన్స్ ఫీల్ అవుతూ నెమ్మదిగా పైకి లేవడానికి ప్రయత్నం చేయండి. మీ 2 కాళ్ళ మునివేళ్లను నెమ్మదిగా కదిలించండి. మీ 2 పాదాలను ఒకదానికొకటి దగ్గరగా తీసుకురండి. మీ 2 చేతులను మీ శరీరానికి దగ్గరగా తీసుకురండి. మీ కుడి చేతిని మీ తల ప్రక్కగా మీ జబ్బ చెవిని తాకేలాగా పైకి చాచండి. మీ ఎడమ కాలిని మోకాలి వరకు మడవండి. మీ ఎడమ చేతిని పొట్ట మీదుగా సపోర్ట్ తీసుకుంటూ పక్కకి వంచి నేలను తాకుతూ నెమ్మదిగా పైకి లేచి కూర్చోండి. మనం ఇప్పుడు ప్రాణాయామ చేద్దాం. నన్న ఓకే. ఇప్పుడు ప్రాణాయామ ఫస్ట్ శ్లోకం చెప్తాను. ప్రాణస్యేదం వసే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞాశ్చ విదేహినైతి. ఫస్ట్ మనము ప్రాణాయామ కూడా క్లెన్జింగ్ ప్రాసెస్తో స్టార్ట్ చేస్తాం. కపాలభాతి అనేది ప్రాణాయామలో క్లెన్జింగ్ ప్రాసెస్, అది ప్రాణాయామ కాదు. మన కడుపు నిండా గాలిని పీల్చుకొని గాలిని బయటికి వదలడం మాత్రం మన దృష్టి పెట్టి 1 నిమిషానికి 120 సార్లు గాలి బయటికి వదిలేలాగా ప్రయత్నం చేస్తూ స్టార్టింగ్లో మనకు 20 నుంచి 30 వరకు వస్తుంది, పర్వాలేదు. నెమ్మదిగా మనం కౌంట్ పెంచుకోవచ్చు. ఫోర్స్ఫుల్గా గాలి బయటకు వదలాలి. మనం గాలి పీల్వడం అనేది దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. శరీరం ఆటోమేటిక్గా బ్రీత్ ఇన్ చేస్తుంది. బ్రీత్ అవుట్ మాత్రం మన కౌంట్
So forcible breathe out with nose. Okay. First fill your stomach with air. చిన్ముద్ర వేసుకోండి. మీ చూపుడు వేలు మీ బొటన వేలు కలిపి మీ మోకాళ్ళ మీద కంఫర్టబుల్గా చేతులు పెట్టుకొని బ్రీత్ ఇన్, ఫిల్ యువర్ స్టమక్ విత్ ఎయిర్, బ్రీత్ అవుట్, స్టార్ట్ విత్ కౌంట్, సెల్ఫ్ కౌంట్. Relax. Relax for a while. Fill your stomach with air. Start second round. Relax. Relax for a while. Breathe in. Third row, start, breathe out. Relax. మనం ఇప్పుడు ఓంకార ధ్యానం చేద్దాం. ఇందులో 3 రకాల శబ్దాలను మనము క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఆకారం చేస్తాం. ఆకారం చేసేటప్పుడు మన శరీరంలో ధ్వని అనేది మన బొడ్డు భాగం నుంచి స్టార్ట్ అవుతుంది. మనము మన దృష్టిని అంతా మన బొడ్డు భాగం మీద పెట్టి ఎలాగ సౌండ్ స్టార్ట్ అవుతుంది అని గమనిస్తూ ఆకారం చేస్తాం. ధ్యానం చేసేటప్పుడు చిన్ముద్ర, మీ చూపుడు వేలు మీ బ్రొటన వేలు ఒకదాన్నొకటి కలిపి చేతులకు ఇరువైపులా ఆకారం చేయాలి. 9 సార్లు, కౌంట్ 9 టైమ్స్. ఓకే, కళ్ళు మూసుకోండి. ఫస్ట్ మీ పొట్టను గాలితో నింపండి. Breathe in. Breathe in. Breathe in. Breathe in. Breathe in. Breathe in.
బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, ఇప్పుడు మనము ఓకారం చేస్తాం. ఓకారం చేసేటప్పుడు ధ్వని మన హృదయ భాగం దగ్గర నుంచి మొదలవుతుంది. గమనించండి. గాలిని పొట్టలో పూర్తిగా నింపండి. ఓ బ్రీత్ ఇన్, 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 ఓ ఇప్పుడు మనము మాకారం చేస్తాం. మాకారం మన గొంతు మొదలయ్యేది అంటే పిట్ ప్లేస్ అంటారు. మన రెండు కాలర్ బోన్స్ మధ్యలోంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పొట్ట నిండా గాలి పీల్చుకొని రెండు పెదాలని పూర్తిగా మూసేసి అని చేస్తాం మాకారం. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, breathe in, breathe in,
బ్రీత్ ఇన్. Breathe in. Breathe in. ఇప్పుడు మనము మూడింటిని కలిపి ఓంకారము ఆ ఊ మాతో 9 సార్లు క్రియేట్ చేస్తాం. పొట్ట నిండా గాలి పీల్చుకోవడం, ఆ అని కొంతసేపు, తర్వాత ఊ అంటాం, తర్వాత చివరిలో అని పూర్తి చేస్తాం. ఓకే, గాలి పీల్చుకోండి. Breathe in. 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 కొన్ని నిమిషాలు ఇలాగే కళ్ళు మూసుకొని మీ శరీరంలో జరిగిన ప్రకంపనలను గమనించండి. మీ కళ్ళ ముందు వ్యక్తమవుతున్న ప్రశాంతతను గమనించండి. మీ కళ్ళ ముందు సహజంగా కనిపిస్తున్న రంగులను గమనించండి. మీ కళ్ళ ముందు సహజంగా వ్యక్తమవుతున్న రంగులను గుర్తించండి. నెమ్మదిగా చేతులను ఒకదానికొకటి రబ్ చేసుకుంటూ కళ్ళ మీద 3 సెకండ్లు, 3, 2, 1. ఇప్పుడు అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. టైం ఉందా? 8:06. ఓకే, శాంతి మంత్రం చెప్తాము.
8:06 అయింది. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మిన్ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. మీ రెండు చేతులు మీ వీపు వెనక ఎడమ చేతిలో కుడి చేయి వచ్చేలాగా పట్టుకొని గాలి వదులుతూ ముందుకు వంగి కన్న తల్లిదండ్రులను, గోమాతను, భూమాతను, ఋషులను, మునులను, పతాంజలి మహర్షిని మనసులో గుర్తుకు చేసుకుంటూ ప్రణామాలు ఇవ్వండి. స్వస్తి. ఈరోజు నేర్పించిన ఓంకార మెడిటేషన్ మీరు కొంత సమయం తీసుకొని రోజు చేసుకుంటే మీలో చాలా పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. మీ డే టు డే లైఫ్ కూడా చాలా పాజిటివ్గా జరుగుతుంది. ఓకే, 9 సార్లు, 9 సార్లు. ఆకారం 9, ఊకారం 9, ఓంకారం 9, 3 కలిపి 9. దాని అయిన వెంటనే కళ్ళు తెరవకుండా అలాగే కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచి రిలాక్స్ అవ్వాలి. ఓకే.